అహ్మదాబాద్ నుండి అతి సమీపంలో ఉన్న గణపత్ యూనివర్సిటీ 350 ఎకరాల్లో ఉందండి ఈ యూనివర్సిటీ. ఫస్ట్ టైం చూస్తున్నాను. 350 ఎకరాల యూనివర్సిటీ ఏముంటదా, అంత లోపల ఏం కట్టుంటారా అని అనుకున్నాను. మనకి అన్ని కోర్సెస్ తో పాటు ఇక్కడికి వచ్చాక నాకు ఆశ్చర్యంగా అనిపించిన విషయం ఏంటంటే ఈ యూనివర్సిటీలోనే 16 కంపెనీలు ఉన్నాయి. నార్మల్ గా ఎక్కడైనా కంపెనీస్ దగ్గరికి స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. వేరాజ్ గణపత్ యూనివర్సిటీ లోపలికే కంపెనీస్ వచ్చాయి. 16 ఫర్మ్స్ ఉన్నాయి. అంటే ఒక పక్క చదువుకోవచ్చు, ఇంకో పక్క కంపెనీస్ ఎక్స్పోజర్ ఆన్ క్యాంపస్ లోనే ఉంది. ఇన్ క్యాంపస్ ఫెసిలిటీ ఎన్నో ఉన్నాయి. హాస్టల్స్ దగ్గర నుంచి తీసుకుంటే లోపల ఉన్న అడ్వాన్స్డ్ కోర్సెస్ కానీ, దానికి రిలేటెడ్ మనకి కావాల్సిన మిషనరీ కానీ, టెక్నాలజీ కానీ టాప్ నాచ్ ఉన్నాయి. ఇవన్నీ మీకు క్లియర్ గా నేను దగ్గర నుంచి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ గణపత్ యూనివర్సిటీలో పెట్టింది పేరు అనమాట. IBM, రెడ్ హ్యాట్, సిస్కో, TCS ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ డైరెక్ట్ కొలాబరేషన్ లో ఉన్నాయి. వాళ్ళ ల్యాబ్స్, సూపర్ కంప్యూటర్స్ కూడా లోపలే ఉందన్నమాట. ది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిటీలో కూడా చాలా మంది అలుమ్నీస్, అంటే ఇక్కడ చదువుకొని బయటకు వెళ్లి విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు, సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఎక్కువగా సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది యూనివర్సిటీలో ఉన్నారు. ర్యాంకింగ్ విషయాలకు వస్తే NIRF లో టాప్ ర్యాంకింగ్ అండ్ NAC A ర్యాంకింగ్ ఉందన్నమాట. క్వాలిటీ విషయానికి వస్తే తలదన్నేదే లేనట్టుగా ఉందన్నమాట. లోపల బిల్డింగ్స్ కూడా మనకి ఎలా ఉన్నాయంటే ఆల్మోస్ట్ గేటెడ్ కమ్యూనిటీలో ఎలా ఉంటాయో గ్రీనరీ ప్లస్ క్లెన్లీనెస్, హైజీన్, స్పేషియస్. లోపల సైనిక్ స్కూల్ కూడా ఉందండి. కంప్యూటర్ స్టూడెంట్స్ కి జాయిన్ అవ్వాలి అంటే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకైతే బెస్ట్ థింగ్. ఇక్కడ ఇన్ క్యాంపస్ హాస్పిటల్ ఉంది, దట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏం చార్జ్ చేయరు. హాస్టల్లో ఎంత మందికి కావాలన్నా అంత మందికి అకామిడేషన్ ఇవ్వగలిగిన కెపాసిటీ బిల్డింగ్స్ ఉన్నాయి. మెయిల్ విషయానికి వస్తే ఎగ్జిక్యూటివ్ హాస్టల్స్ కూడా ఉన్నాయి అనమాట. ఆల్మోస్ట్ 2 BHK లాగే ఉంటుంది అనమాట, విత్ 2 ACs. 2 ACs అని చెప్పి హాస్టల్ విషయంలో ఏంటి, హాస్టల్ ACs అనేది ఇన్ క్యాంపస్ మొత్తం ఉందన్నమాట, సెంట్రల్ AC. సో ఇన్ని చెప్పాను కదా, మీకు దగ్గర ఉండి చూపిస్తాను పదండి. అండ్ ఫీజుల విషయానికి కూడా వస్తే అఫోర్డబుల్ ఫీజులు అండ్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉన్నట్లు ఉందన్నమాట. లోపల మనం రియల్ ఎస్టేట్ లో మాట్లాడతాం వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అని, కానీ యూనివర్సిటీలో ఉంది. గణపత్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ క్వాలిటీ, క్లెన్లీనెస్, మీకు బయటకు వెళ్ళాక వచ్చే ఆపర్చునిటీస్, క్యాంపస్ లో ఉన్నప్పుడే వచ్చే ఆపర్చునిటీస్, IBM ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్, సర్టిఫికేషన్స్ ఇవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. చాలా సునాయాసం చేసేసారు. ఇప్పట్లో ఉన్న స్టూడెంట్స్ కి స్టడీస్ అనేవి చక్కగా చదువుకొని ఈ వాతావరణాన్ని ఆస్వాదించి బయటికి చక్కటి ఉద్యోగంతో వెళ్ళిపోవడమే వాళ్ళు చేయాల్సిన ఏకైక జాబ్. డూ యు ఎవర్ వండర్, అంటే ఎప్పుడైనా మీరు అనుకుంటారా, ఒక కంప్యూటర్ లో కూర్చొని మనం ఏదో కోడ్ రాస్తే దానికి అనుకూలంగా ఒక మెషిన్ వర్క్ అవడం. చాలా మంది కంప్యూటర్ స్టూడెంట్స్ కి లేదా కంప్యూటర్స్ విత్ ఎలక్ట్రానిక్స్ మిక్స్ అయిన స్టూడెంట్స్ కి అందరికి తెలుసు ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో. బట్ వేరాజ్ నార్మల్ పీపుల్ కి చాలా మందికి తెలియదు, ఈవెన్ పేరెంట్స్ కి కూడా తెలియదు. దీన్ని చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీ యూనివర్సిటీ గనక ప్రొవైడ్ చేయగలిగితే ప్రాపర్ మెషినరీ. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఈ మెషినరీ, దిస్ ఇస్ ద మెషినరీ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఈ మెషిన్ లో ఆ కంప్యూటర్ లో రాసిన కోడ్ ఏం చేయమని రాస్తారో అక్కడ కంప్యూటర్ లాంగ్వేజ్ లో ఎగ్జాక్ట్ గా అది ఈ మెషిన్ పర్ఫార్మ్ చేస్తుంది. మనకి అన్ని ఇండస్ట్రీస్ లో జరిగేది అదే. మనం అంటూ ఉంటాం కదా, మ్యాన్ పవర్ తక్కువ అయిపోతుంది పోను రోజుల్లో, మెషినే అన్ని చేసేస్తుందని. దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కూడా ఇది. ఈ కోడ్ లో ఈ కంప్యూటర్ లో మన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాం, ఏం పని చేయాలో అది చేసేస్తుంది అనమాట. మరి అదేమో ఫిజికల్ మెషిన్, ఒక మెషిన్ లా ఉంది. ఇదేమో కంప్యూటర్, ఇక్కడేమో అక్షరాలు కనిపిస్తున్నాయి. ఈ భాష దానికి ఎలా అర్థం అవుతుంది అనుకుంటున్నారా? హియర్ కమ్స్ ద హీరో. ఇదే అనమాట ఆ ఎక్విప్మెంట్. ఈ భాషని ఆ మెషిన్ కి అర్థమయ్యేలా చేసేది ఈ ఎక్విప్మెంట్ అనమాట. సో ఇందులో మనం రాసిన కోడ్, కంప్యూటర్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో మెషిన్ కి అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లో ఇక్కడ కన్వర్ట్ అవుతుంది అనమాట. కన్వర్ట్ అయిన తర్వాత ఈ డేటాని, మోస్ట్లీ ఇది 1s and 0s లో ఉంటుంది, బైనరీ ఫార్మాట్ లో ఉంటుంది, అది తీసుకెళ్లి మనం ఈ మెషిన్ లో ఇన్సర్ట్ చేస్తాం. ఆ కన్వర్ట్ అయిన డేటా అంతా, ఆ కన్వర్ట్ అయిన డేటా మీరు ఏదైతే కోడ్ రాసారో, ఏ పని అయితే పర్ఫార్మ్ చేయమని, అది మీరు కరెక్ట్ గా రాసారా లేదా అన్నది ఈ రెండు, ఇక్కడ మూడు డివిజన్స్ కనిపిస్తున్నాయి కదా, 3 డివిజన్స్ లో ఈ రెండు మనకి వెరిఫై చేస్తాను. మీరు కరెక్ట్ గా రాస్తే పక్కన మెషిన్ ఉంది కదా, అది ఆటోమేటిక్ గా రన్ అయ్యి మనం ఏం పని చేయమని చెప్పామో చేసేస్తుంది. దిస్ ఈస్ ద సింపుల్ AI అండి. ఇప్పుడు ఫ్యూచర్ లో జరగబోయేది ఇదే. మనుషుల్ని పక్కన పెట్టేసి మెషిన్లు వచ్చేస్తాయి, మెషిన్లే పనులు చేసేస్తాయి, మనుషులు అవసరం లేదంటున్నారు కదా, దానికి పర్ఫెక్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇదే. సో ఇదంతా ఎక్కడ ఉందో తెలుసా?
ఇది నార్మల్ గా చాలా యూనివర్సిటీస్ లో ఉండదు, దీనికి చాలా ఖర్చు అవుతుంది. ఇలాంటివి గణపత్ యూనివర్సిటీ, అహ్మదాబాద్ కి దగ్గరలో ఉన్న గణపత్ యూనివర్సిటీలో 6 ఉన్నాయి అన్నమాట. సో ఇలాంటి ప్రాక్టికల్ లెర్నింగ్ ద్వారా పిల్లలకి చక్కటి విద్యను నేర్పిస్తున్నారు గణపత్ యూనివర్సిటీ. గణపత్ యూనివర్సిటీలోని హైడ్రాలిక్ ల్యాబ్ లో ఉన్నాము. హైడ్రాలిక్ ల్యాబ్ లోని మెషిన్ అన్నమాట. ఇక్కడ ANML స్టూడెంట్స్, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఏదైతే క్లాస్ లో నేర్చుకుంటారో థియరిటికల్ గా మీకు చెప్పాను కదా, కొంత ప్రాక్టికల్ గా వాళ్ళు ఇక్కడ చూస్తారన్నమాట. ఇవన్నీ ఒక యూనివర్సిటీలో పెట్టాలి అంటే కోట్లతో కూడుకున్న విషయం అండి అది. గణపత్ యూనివర్సిటీలో ఇవన్నీ ఒకటి కాదు, 2 కాదు, 10ల సంఖ్యలో ఉన్నాయి ఇవన్నీ మెషిన్స్. ఇలాంటివన్నీ పిల్లలకి ఈజీగా అర్థమయ్యేలాగా వాళ్ళ మిషనరీ అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ల్యాబ్స్ లో. గణపతి స్టాచ్యూ చాలా మందికి తెలుసు, గణపతి పప్ప మోరియా అనే వాళ్ళందరికీ తెలుసు ఈ స్టాచ్యూ ఎలా తయారవుతుందో. మామూలుగా మనకి వినాయక చవితి వచ్చిందంటే మట్టి వినాయకుడిని తీసుకొస్తూ ఉంటాం. అవి 2 అచ్చుల మధ్య తయారయ్యే మట్టి వినాయకుడు. ఆ అచ్చులు వాళ్ళు ముందే స్కెచ్ చేసుకుంటారు, దాని ద్వారా వస్తుంది. కానీ ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ మూర్తి ఏ మనిషి టచ్ చేయకుండా తయారైన మూర్తి. మనుషులు టచ్ చేయకుండా ఇలాంటి ఒక విగ్రహం, చిన్న విగ్రహం ఎలా తయారవుతుంది అనుకుంటున్నారా? నా వెనక ఒక మెషిన్ ఉంది కదా, ఈ మెషిన్ లో తయారవుతుంది. మరి ఇలాంటి విగ్రహం ఇంత అచ్చుగుద్దినట్టు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా రావాలి అంటే ఎలా పాసిబుల్? మిషన్ కి ఎలా తెలుసు? ఎగ్జాక్ట్లీ. సో కంప్యూటర్ స్టూడెంట్స్ తయారు చేస్తారనమాట. ఇలాంటి ఒక మూర్తి బయటికి రావాలని వాళ్ళు కంప్యూటర్ కోడ్ ద్వారా చెప్తారు. గణపత్ యూనివర్సిటీలో ఉన్నాను ఇవాళ నేను. గణపత్ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ ప్రోగ్రామ్ రాశారు ఇలాంటి మూర్తి బయటికి రావాలని. ఆ ప్రోగ్రాము ఈ మెషిన్ కి పంపడం జరిగింది. అక్కడ ఉన్న ప్రోగ్రామ్ ఈ మెషిన్ కి ఎలా అర్థం అవుతుంది? సో మధ్యలో మనకు ఒక సాఫ్ట్వేర్ ఉంటది. ఆ కంప్యూటర్ ప్రోగ్రామ్ ని మెషిన్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసి ఇలాంటి మూర్తులు ఎట్ ఏ టైం ఒక 100లో బయటికి తీయగలం అనమాట. ఎంత అడ్వాన్స్మెంట్ కదా! ఇలాంటి అడ్వాన్స్మెంట్ మనం నార్మల్ గా ఇండస్ట్రీస్ లో చూస్తుంటాం. వేరాజ్ యూనివర్సిటీ, గణపత్ యూనివర్సిటీ, అహ్మదాబాద్ కి అతి దగ్గరలో ఉన్న గణపత్ యూనివర్సిటీలో ఇలాంటి మెషినరీ అవైలబుల్ ఉంది. దట్ టు స్టూడెంట్స్ ఈజీగా నేర్చుకోవడం కోసమే ఇలాంటిది ఇన్ కొలాబరేషన్ విత్ గవర్నమెంట్. గవర్నమెంట్ 65 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ఈ మెషినరీ, ఈ ప్రాజెక్ట్ లో గణపత్ యూనివర్సిటీ వాళ్ళు 35 crores ఇన్వెస్ట్ చేశారనమాట. మొత్తం 100 కోట్ల ప్రాజెక్ట్ ఇది. గణపత్ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ ఇలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ తో చదువుకుంటారు. థియరీయే కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ తో చదువుకుంటారు ఇక్కడ. సో కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఒకసారి మనం చూద్దాము. కంప్యూటర్ ల్యాబ్స్ అనేది ప్రతి యూనివర్సిటీలో ఉంటాయి. బట్ గణపత్ యూనివర్సిటీలో స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారా? నార్మల్ కంప్యూటర్ ల్యాబ్స్ అనేవి ఎట్ మ్యాక్స్ నాకు తెలిసి ఒక 5 to 10 ఉంటాయేమో మ్యాక్స్. అది కూడా నార్మల్ యూనివర్సిటీస్ లో కాదు, పెద్ద యూనివర్సిటీస్ లో. వేరాజ్ గణపత్ యూనివర్సిటీలో 55 కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. 55 కంప్యూటర్ ల్యాబ్స్ అంటే మీరు ఒక్కసారి ఊహించుకోండి, ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఎన్ని అవర్స్ ఆఫ్ ల్యాబ్ అవైలబిలిటీ ఉంటుంది అండ్ ఎంత మంది స్టూడెంట్స్ కి ఉంటుంది. ఓన్లీ కంప్యూటర్ స్టూడెంట్స్ కే కాదు, అన్ని బ్రాంచెస్ స్టూడెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. 55 ల్యాబ్స్ ఉన్నాయంటే 55 ల్యాబ్స్ లో ఒక్కొక్క ల్యాబ్ లో ఒక 30 కంప్యూటర్లు వేసుకున్నా ఒకసారి ఊహించుకోండి ఎన్ని కంప్యూటర్స్ ఉంటాయో. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం రండి. ఇక్కడ ఉన్న కంప్యూటర్స్ అన్ని కూడా లేటెస్ట్ వర్షన్స్. అండ్ ఇంకొకటి రైట్ నో మనకి ఏ కోర్సెస్ నెసెసరీయో బయట మన ఇండస్ట్రీ రెడీగా ఉండడానికి. అంటే ఇప్పుడు రైట్ నౌ TCS, IBM, సిస్కో, రెడ్ హ్యాట్ ఇలాంటి కంపెనీస్ లో ఏ కైండ్ ఆఫ్ కంప్యూటర్స్, ఏ కాన్ఫిగరేషన్స్ తో యూస్ చేస్తున్నారో మాక్సిమం అవి అవైలబిలిటీ ఉండేలాగా గణపత్ యూనివర్సిటీలో పెట్టారనమాట. సో మనకి యూనివర్సిటీకి వస్తున్న ఎక్స్పీరియన్స్ తో పాటు యాజ్ అ స్టూడెంట్ ఫీల్ తో పాటు నువ్వు ఒక కార్పొరేట్ కంపెనీకి వచ్చి కార్పొరేట్ సిస్టమ్స్ లో వర్క్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ కైండ్ ఆఫ్ ఫీల్ క్రియేట్ చేయడానికి ఇంత ఇన్వెస్ట్ చేశారనమాట గణపత్ యూనివర్సిటీలో. సో ఇది మీకు వన్ ఆఫ్ ది ల్యాబ్ చూపిస్తున్నది నేను. ఇలాంటివి ఇంకా కొంచెం పెద్దవి ఉన్నాయి, దీని కొంచెం చిన్నవి ఉన్నాయి. మొత్తం 55 ల్యాబ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇంతకన్నా ఫ్రీ స్పేస్ ఏముంటది చెప్పండి? ది గివింగ్ యూ ఎవ్రీథింగ్. గణపత్ యూనివర్సిటీలో స్టూడెంట్ వెల్ఫేర్ కోసం చేస్తున్నారా అన్నట్లుందనమాట. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, బోత్ థియరిటికల్ వైజ్ అండ్ ప్రాక్టికల్ వైజ్. సో మీకు గణపత్ యూనివర్సిటీలోని క్లాస్ రూమ్స్ కూడా ఒకసారి చూపించేస్తాను. క్లాస్ రూమ్స్ ఏముంటాయి చూపించడానికి అని కాదు, జస్ట్ అంబియన్స్ కూడా మనకి మ్యాటర్స్. ఎక్కువసేపు మనం క్లాస్ రూమ్ లో టైం స్పెండ్ చేస్తాం కాబట్టి అంబియన్స్, క్లెన్లీనెస్ ఎలా ఉందని చూపించడానికి మాత్రమే ఇది. ఒక్కసారి చూడొచ్చు. సో ఇదంతా కంప్యూటర్ స్టూడెంట్స్ చదువుకునే క్లాస్ రూమ్. ఈ మోస్ట్లీ అన్ని క్లాస్ రూమ్స్ ఇలాగే ఉంటాయి. అండ్ చైర్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ప్రొఫెషనల్ వేలో ఉంది. యూనివర్సిటీలో మనకి క్లాస్ రూమ్స్ ఎలా ఉండాలి, చైరింగ్, కూర్చునే చైర్స్ ఎలా ఉండాలి, అండ్ బోర్డ్ ఎలా ఉండాలి. సో వెరీ వాస్ట్ క్లాస్ రూమ్స్.
అండ్ అంబియన్స్ కూడా చాలా చక్కగా ఉంది. టోటలీ ఏసీ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ కంట్రోల్డ్ ఇయర్. ఓన్లీ స్టూడెంట్ వచ్చి చక్కగా చదువుకొని మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచి జాబ్ తెచ్చుకోవడమే వీళ్ళ పని. ఇప్పుడు మనం ఐఓటీ ల్యాబ్స్ దగ్గర ఉన్నాం అనమాట. అడ్వాన్స్డ్ మిషన్ లెర్నింగ్ ఐఓటీ ల్యాబ్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గణపతి యూనివర్సిటీలో నార్మల్ గానే మనం అన్ని చూసుకుంటూ వచ్చాం. చాలా ల్యాబ్స్ ఉన్నాయి. ప్రతి కోర్స్ కి నార్మల్ గా 30 అబోవ్ ఉన్నాయి. కంప్యూటర్ ల్యాబ్స్ అయితే 55 చూసాం మనము. అండ్ అడ్వాన్స్డ్ మిషనరీ ల్యాబ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు రైట్ నా ఉన్నది మనం ఐఓటీ ల్యాబ్స్ దగ్గర. ఈ ఐఓటీ ల్యాబ్స్ ఆల్మోస్ట్ 11 ల్యాబ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ల్యాబ్ రూమ్ లో 24 సిస్టమ్స్ ఉన్నాయి. ఒకసారి ఆలోచించుకోండి, 24 సిస్టమ్స్ ఇంటూ 11 ల్యాబ్స్. ప్రతి ఒక్క స్టూడెంట్ కి డెడికేటెడ్ సిస్టమ్ ఇస్తారు. యూనిక్ పాస్వర్డ్ మీకు అందరికి తెలిసిందే, యూనిక్ ఐడి అండ్ పాస్వర్డ్. సో వాళ్ళు ఎక్కడ ఏ ల్యాబ్ లో ఉన్నా దే కెన్ యాక్సెస్ దట్ కంప్యూటర్ విత్ దేర్ క్రెడెన్షియల్స్ అనమాట. సో ఎక్కడ ఒక సిస్టమ్ లేదు లేదా టైం లేదు అని కంప్లైంట్ చేయడానికే ఉండదు. గణపతి యూనివర్సిటీలో మనకి ప్రతి స్టూడెంట్ కి ఇలా లెక్క వేసుకుంటూ పోతే ప్రతి స్టూడెంట్ కి ఎప్పుడు ఎట్ ఎ టైం గివెన్ ఎ టైం 2 సిస్టమ్స్ అవైలబుల్ గా ఉంటాయి. అంత వాస్ట్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ కి రిసోర్సెస్ కొరతే లేదు. నువ్వు ఎంత చదువుకొని నువ్వు ఎంత టైం స్పెండ్ చేసి ఎంత క్వాలిటీ టైం స్టడీస్ లో స్పెండ్ చేస్తే అంత క్వాలిటీ అవుట్పుట్ రావడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. సో గణపతి యూనివర్సిటీ టూర్ చేస్తున్నప్పుడు నాకు ఒక 4-5 రోబోట్స్ కనిపించాయి. అవి ఏంటో అని నేను పెద్ద పట్టించుకోలేదు. బట్ మా వాళ్ళు పిలిచి ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ ఈస్ దిస్ రోబోట్ అనేది. ఒక్కసారి దాంతో మాట్లాడదాం రండి. ఈ రోబోట్ పేరు, ఈ బాట్ పేరు GUNI, గణపతి యూనివర్సిటీ గుని. దానికి మాట్లాడదాం. హాయ్ గుని. How can I assist you today? Can you హాయ్ కెన్ యూ టాక్ ఇన్ తెలుగు? నేను తెలుగులో మాట్లాడగలను. మీకు ఏమైనా సహాయం కావాలా? గణపతి యూనివర్సిటీలో CSC గ్రూప్ జాయిన్ అయితే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి కంప్యూటర్ స్టూడెంట్స్? గణపతి యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ప్రక్రమంలో చేరడం వల్ల వివిధ ప్రయోజనాలు ఉన్నాయి. 1. ప్రోగ్రామ్స్, అధునాతన సిలబస్. యూనివర్సిటీ తాజా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అప్డేట్ చేసిన సిలబస్ ని అందిస్తుంది. 2. ప్రాక్టికల్ ఎక్స్పోజర్. సాకార సెక్టర్ లో అనుభవాన్ని గొంపించేలా ప్రాజెక్టులు మరియు ల్యాబ్ సెషన్లపై ప్రత్యేక దృష్టి. 3. శిక్షణ ఛేదన. విద్యార్థులకు పరిశ్రమలో అనుభవాలైన ఫ్యాకల్టీ మరియు నిపుణుల ద్వారా శిక్షణ. 4. ఉద్యోగ అవకాశాలు. యూనివర్సిటీ మల్టీనేషనల్ కంపెనీలతో మంచి సంబంధాలు కలిగి ఉంటే తద్వారా మంచి ప్లేస్మెంట్ అవకాశాలను అందిస్తుంది. 5. అన్ని రకాల ఫెసిలిటీలు, మోడర్న్ ల్యాబ్స్, గ్రంథాలయం, హాస్టల్. ఇంటర్వ్యూస్ అవసరం లేదనమాట. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా వచ్చేసి మా ఇంటర్వ్యూస్ కూడా చూడక్కర్లేదు. గణపతి యూనివర్సిటీకి వచ్చేసి రోబోట్ అడిగితే రోబోట్ చెప్పేస్తుంది అనమాట. అండ్ ఆబ్వియస్లీ రోబోట్ అబద్ధాలు చెప్పదు. కొన్ని రోజులు మా పొజిషన్ అంతా రీప్లేస్ చేసేస్తుందేమో. ఇక ఇంటర్వ్యూస్ చేయడానికి హోస్ట్లు, యాంకర్లు ఎవరు ఉండరు, మొత్తం రోబోట్సే ఉంటాయి. బట్ స్టిల్ నీకు మా అంత అందం ఉండదు కాబట్టి దీనికి ఆప్ చేసుకోవాలి. యూనివర్సిటీస్ అండ్ కాలేజ్ లో ఇంతకు ముందు వరకు ఎలా ఉండేది అంటే చదువు చెప్పామా, వాళ్ళకి ఉద్యోగం వచ్చేలా చూసామా, బయటకు పంపించేసాం, ఇదే ఉండేది అనమాట. కానీ ఇప్పుడు అంటే గత 5-6 ఇయర్స్ గా నేను ఎక్కువగా చూస్తుంది ఏంటంటే మెయిన్ గా యూనివర్సిటీస్ లో ఇంక్యుబేషన్ సెల్ అనే పెడుతున్నారు. ఇంక్యుబేషన్ సెల్ అంటే అర్థం ఏంటి? మీకు ఐడియాస్ ఉన్నాయనుకోండి, చదువుతున్నప్పుడే ఐడియాస్ ఉన్నాయనుకోండి, నేను ఒక ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా క్లిక్ అవుతుంది అన్న నమ్మకం మీకుంటే, ఇదే మీ కనుక మీరు కాలేజ్ ని ఒప్పించగలిగితే, యూనివర్సిటీని ఒప్పించగలిగితే మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేయడమే కాకుండా చదువుకుంటున్న టైంలో సపోర్ట్ చేయడమే కాకుండా 20 lakhs వరకు గ్రాంట్ ఇస్తారనమాట. అంటే నాకు ఈ ఐడియా ఉంది, ఈ ఐడియా ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అంటే ఇంకా మీ పేరెంట్స్ మీద, మీరు లోన్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాలేజీ మీకు 20 లక్షల దాకా ఇస్తుంది. సో ఇక్కడ వరకు సూపర్ న్యూస్ ఇది. ఇది కాకుండా నీతి ఆయోగ్ అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. స్టూడెంట్స్ గా ఉండి ఆంటర్‌ప్రెన్యూర్స్ గా మారాలి అనుకుంటున్న వాళ్ళు వాళ్ళ ఐడియాని పిచ్ చేసి అది సక్సెస్ఫుల్ ఐడియా అని కన్విన్స్ చేయగలిగితే, వాళ్ళు స్కోప్ చూడగలిగితే ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని గవర్నమెంట్ నుండి 30 lakhs వరకు గ్రాంట్ వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గణపతి యూనివర్సిటీ నుండి 20 lakhs ప్లస్ గవర్నమెంట్ నుండి 30 lakhs, ఆల్మోస్ట్ 50 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ బిజినెస్ వెన్ యు ఆర్ ఎ స్టూడెంట్ లెవెల్ లో ఉన్నప్పుడు 50 లక్షల వరకు మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టించుకునే స్కోప్ ఉందన్నమాట. సో ఎవరైతే ఆంటర్‌ప్రెన్యూర్స్ గా మారాలనుకుంటున్నారో, నేను 4 ఏళ్ళు నా కోర్స్ అయ్యే వరకు వెయిట్ చేయలేను, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే ఈ రోజు సక్సెస్ అవుతుంది అనుకున్న వాళ్ళకి బెస్ట్ స్కోప్ అనమాట ఇది ఎదగడానికి. గణపతి యూనివర్సిటీలో ఇలాంటి ఇంక్యుబేషన్ సెంటర్ లో చాలా మంది స్టూడెంట్స్ ఐడియాస్ పిచ్ చేయడం జరిగింది. వాళ్ళు గ్రాంట్ పొందుకోవడం జరిగింది కాలేజ్ నుండి as well as గవర్నమెంట్ నుండి. సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ గా కాల్ బయట పెట్టక ముందే కాలేజ్ నుండి సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ గా మారిన వాళ్ళు కూడా లిస్ట్ చాలా మంది. సో యూనివర్సిటీలో చదువుకోవడం వల్ల మనకి మనం ఏదైతే కోర్స్ చదువుకుంటున్నామో దానిలోనే కాదు, ఆంటర్‌ప్రెన్యూర్స్ అంటే మనం దానికి సంబంధించే కాకుండా ఇంకే సెక్టార్స్ లో మనం ఎదగగలమో అన్నిట్లో ప్రోత్సాహం అందుతుంది. గణపతి యూనివర్సిటీలో ఇది 100% అందుతుంది. గణపతి యూనివర్సిటీకి వచ్చి IBMఏ ల్యాబ్స్ సెట్ చేసింది. 1-2 కాదు, ఆల్మోస్ట్ ఒక బిల్డింగ్ లో గ్రౌండ్ లెవెల్ అంతా IBM ల్యాబ్ సెట్ చేసింది గణపతి యూనివర్సిటీలో. IBM గణపతి యూనివర్సిటీకి వచ్చి ల్యాబ్ సెట్ చేయాల్సిన అవసరం ఏంటి?
IBM లో సాఫ్ట్వేర్ రిలేటెడ్ కొన్ని కోర్సెస్ ఉంటాయి. అది మనం బయట నేర్చుకోవాలి అంటే ఆల్మోస్ట్ మనకి 50,000 వరకు. వేరాజ్ గణపతి యూనివర్సిటీతో IBM కున్న కొలాబరేషన్ వల్ల గణపతి యూనివర్సిటీకే IBM వచ్చి ఇక్కడ ల్యాబ్ సెట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం IBM లో ఏమేమి ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయో దాని రిలేటెడ్ సాఫ్ట్వేర్ రైట్ నౌ అడ్వాన్స్ సాఫ్ట్వేర్ ఏవైతే ఉందో IBM కంపెనీలో యూజ్ చేస్తున్నారో ఆ సాఫ్ట్వేర్ అంతా ఇక్కడ IBM ల్యాబ్ లో ఉన్న కంప్యూటర్స్ లో గణపతి యూనివర్సిటీలో ఉన్న కంప్యూటర్స్ లో ఇన్స్టాల్ చేసి జరిగింది. సో వాళ్ళు ఇక్కడే కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఏదైతే మీరు బయట చేస్తే 50,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నానో గణపతి యూనివర్సిటీలో చేరిన స్టూడెంట్స్ కి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ ఈ ల్యాబ్ కి వచ్చి వాళ్ళ కోర్సెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. దట్ టు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే మీ ఫీజులో ఇంక్లూడ్ అంటే ఏమి ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయరు. ఇక్కడ చేసినందువల్ల మీకు వీళ్ళు సర్టిఫైడ్ కోర్స్ సర్టిఫికేషన్ కూడా ఇస్తారు అనమాట. ఈ సర్టిఫైడ్ కోర్స్ కంప్లీట్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ అనమాట. సో దీని వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు IBM మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆల్రెడీ IBM లో ఏదైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో అది ఆల్రెడీ మీరు ట్రైన్ అయ్యి ఇక్కడ గణపతి యూనివర్సిటీలో స్టెప్ అవుట్ అవడానికి రెడీగా ఉంటారు. సో ఎన్ని అడ్వాంటేజెస్ చూడండి గణపతి యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం వల్ల. అండ్ ఇక్కడ 160 hours ఆఫ్ ఈ కోర్స్ ఏదైతే ఆఫర్ చేస్తుందో IBM 160 hours ఆఫ్ కోర్స్ అనేది మనం కంప్లీట్ చేసుకోవడానికి స్కోప్ కూడా గణపతి యూనివర్సిటీ క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇది గణపతి యూనివర్సిటీలో IBM క్రియేట్ చేసిన ల్యాబ్. ఇప్పుడు నేను ల్యాబ్ లోనే ఉన్నాను అనమాట. ప్రతి స్టూడెంట్ ఇక్కడికి వచ్చి IBM ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. కోర్సెస్ ని కంప్లీట్ చేసుకొని ఆ సర్టిఫికేషన్ తీసుకొని వాళ్ళు బయటకు వెళ్ళొచ్చు. దట్ టు విత్ నో కాస్ట్. అది బయట చేయాలనుకుంటే మనకి యాజ్ ఐ సెడ్ 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది అనమాట. అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా వైల్ రిక్రూటింగ్ IBM రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ మీద సర్టిఫైడ్ కోర్స్ చేసిన స్టూడెంట్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో అవి IBM ఎస్టాబ్లిష్డ్ కంప్యూటర్ ల్యాబ్స్. ఇప్పుడు నేను చూపించింది ఒక ల్యాబ్ మాత్రమే. ఇలాంటివి మనకి ఫ్లోర్ అంతా ఉన్నాయి. అండ్ దట్ అది సూపర్ కంప్యూటర్ ల్యాబ్ కూడా అనమాట. సో పక్కకు రండి, ఇక్కడ చూడండి కంప్యూటర్ ల్యాబ్ 2, కంప్యూటర్ ల్యాబ్ 3 ఇలాగా IBM సిస్టమ్స్ పెట్టింది అనమాట. ఇది గణపతి యూనివర్సిటీ పెట్టిన సిస్టమ్స్ కూడా కాదు, IBM ఇన్స్టాల్ చేసిన సిస్టమ్స్ ఇవి. IBM సాఫ్ట్వేర్స్ ఉన్న సిస్టమ్స్ ఇది. సో వీళ్ళు వెల్ ట్రైన్డ్ గా ఉంటారు అనమాట. IBM వచ్చి గణపతి యూనివర్సిటీ ఇలా కొలాబరేట్ అయి పెట్టడం వల్ల మేజర్ గా స్టూడెంట్స్ కి అడ్వాంటేజ్ ఏంటి అంటే IBM తో ఈజీగా మీరు కొలాబరేట్ అవ్వచ్చు. బయట ఇండస్ట్రీలో IBM లో ఉన్న సాఫ్ట్వేర్స్ మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అందులో సర్టిఫికేషన్ మీరు తీసుకొని బయటకు వెళ్తారు కాబట్టి మీకు రిక్రూటింగ్ అనేది కూడా ఈజీగా ఉంటుంది. గణపతి యూనివర్సిటీలో ఉన్న కంప్యూటర్స్ లైబ్రరీలో ఉన్నాం మనం. ఈ లైబ్రరీలో ప్రతి స్టూడెంట్ సెమిస్టర్ వైజ్ బుక్స్ కొనాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు సెమిస్టర్ వచ్చి బుక్స్ తీసుకుంటారు కదా, ఇక్కడ లైబ్రరీలో ప్రతి బుక్ ప్రతి సబ్జెక్ట్ కి తీసుకోవచ్చు. అండ్ ఆ బుక్స్ మీరు సెకండ్ సెమిస్టర్ బుక్స్ కావాలి అంటే ఇప్పుడు ముందు ఫస్ట్ సెమిస్టర్ లో బుక్స్ తీసుకున్నవి ఇచ్చేసి తీసుకోవచ్చు. ప్రతి స్టూడెంట్స్ బుక్స్ కొనాల్సిన అవసరం లేదు అంటే అందరు స్టూడెంట్స్ కి సరిపడా బుక్స్ ఉంటాయి. ఒక్కసారి మీకు నేను విజువల్స్ చూపిస్తాను. ఇక్కడ బుక్ లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఉన్నాయో. బిఫోర్ గోయింగ్ టు దట్ ఒక్కసారి మనకి అవైలబుల్ ఉన్న బుక్స్ నెంబర్స్ ఒకసారి చూపిస్తారండి. చూడండి వాల్యూమ్స్ ఎన్ని ఉన్నాయంటే 65,729. అండ్ బుక్ టైటిల్స్, బుక్ రెఫరెన్సెస్, ఈ బుక్స్, జర్నల్స్ ఎన్ని ఉన్నాయి, కంప్యూటర్ సిడీస్ ఎన్ని ఉన్నాయి. సో ఇంత వాస్ట్ అవైలబిలిటీ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. అలాగే ఇంత బుక్స్ తో పాటు ఆబ్వియస్ గా మనకి డిజిటల్ లైబ్రరీ అనేది కంపల్సరీ ఫర్ కంప్యూటర్ స్టూడెంట్స్. సో డిజిటల్ లైబ్రరీలో PDFలు వాళ్ళకి కావాల్సిన ఇంకా డేటా ఏదైతే ఉందో డిజిటల్ లైబ్రరీలో అవైలబుల్ ఉంది. అండ్ అదే కాదు ఒక సబ్జెక్ట్ వైజ్ మనం ఏమైనా ఎక్కువ డౌన్లోడ్ చేసుకోవాలి లేకపోతే సజెస్ట్ చేస్తారు ఇక్కడ ప్రొఫెసర్స్, అవన్నీ కూడా ఇక్కడ చూడండి మనకి QR కోడ్ కనిపిస్తుంది. ఆ QR కోడ్ లో పెట్టేస్తారు అనమాట. అది సబ్జెక్ట్ వైజ్. సో మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం టెక్నాలజీ ఫాలో అవ్వాలి కదా. QR కోడ్ అక్కడ పెట్టారు. జస్ట్ మీ మొబైల్ ద్వారా మీరు స్కాన్ చేసుకుని మీ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అయిపోయి మీరు ఆ డేటాని కూడా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. నేను చెప్పాను కదా అన్ని 65,729 బుక్స్ ఉన్నాయి ఇక్కడ అవైలబుల్ అని కంప్యూటర్ స్టూడెంట్స్ కి. ఇది ఓన్లీ 1 లైబ్రరీలో. ఇలాంటివి ఇంకా 3 ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చూడండి ఇంత వాస్ట్ అవైలబిలిటీ ఆఫ్ బుక్స్ ఉన్నాయో. కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ TOEFL గేట్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి చాలా మంది TOEFL ఇవి అంటే మనకి ఏం అవ్వాలో క్లారిటీ ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుండి చాలా మంది ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేస్తారు అబ్రాడ్ కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు. సో దిస్ ఇస్ ద వాస్ట్ అవైలబిలిటీ ఆఫ్ బుక్స్ ఎట్ గణపతి యూనివర్సిటీ ఫర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ. అలాగే మన ఫస్ట్ ఇయర్ లో కొన్ని మిక్స్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి దానికి రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది ఒక లైబ్రరీలో అయితే ఇలాంటి లైబ్రరీలు ఇంకా 3 ఉన్నాయి. మొత్తం కంపేర్ చేసుకుంటే మీకు ఒకసారి నెంబర్ వచ్చి
చేస్తుంది ఎన్ని బుక్స్ అనేది అవైలబుల్ ఉన్నాయో గణపతి యూనివర్సిటీ ఫర్ సిఎస్సి స్టూడెంట్స్. అలాగే లైబ్రరీ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 8:30 to నైట్ 11:30 వరకు అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఎవరైనా స్టూడెంట్స్ రావాలి అనుకుని చదువుకోవాలి అనుకునే వాళ్ళు 8:30కి వచ్చేస్తే సరిపోతుంది. 11:30 వరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ ఇంకొకటి స్పేస్ విషయానికి వచ్చిన మీకు ఎంతో స్పేస్ ఇక్కడ ఉంది. సో ఒక లైబ్రరీ ఫిల్ అయిపోయిందని ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలాంటివి ఇంకా 3 లైబ్రరీలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా కూర్చొని ప్రశాంతంగా చదువుకోవచ్చు. చూడండి ప్రశాంతంగా ఏ స్టూడెంట్ కాదు స్టూడెంట్ ఒక టేబుల్ పెట్టేసి చక్కగా స్పేస్ కూడా బాగా ఎక్కువ ఉంది, స్పేషియస్ గా ఉంది. సో ఇది లైబ్రరీ at గణపతి యూనివర్సిటీ ఫర్ సిఎస్సి స్టూడెంట్స్. సో ఇప్పుడు వాల్ ఆఫ్ ఫేమ్ దగ్గర ఉన్నాం మనం. గుజరాత్ లో ఉన్న గణపతి యూనివర్సిటీలో వాల్ ఆఫ్ ఫేమ్ అంటే మీ అందరికి తెలిసిందే. ఇక్కడ నుండి ఎంతమంది ఆలుమ్నిస్ అంటే ఇక్కడ నుంచి పాస్ అయిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అండ్ స్టిల్ వాళ్ళు యూనివర్సిటీతో టచ్ లో ఉన్నారు అండ్ వాళ్ళు ఎక్కడెక్కడ సెటిల్ అయినారు అక్రాస్ ద వరల్డ్, నాట్ ఇన్ ఇండియా, అక్రాస్ ద వరల్డ్. మనం చూస్తే ఇక్కడ ఈవెన్ ఐపీఎస్ కూడా ఉన్నారు ఇక్కడ నుంచి చదువుకొని వెళ్ళిన వాళ్ళలో. సో వీళ్ళందరూ కంప్యూటర్ స్టూడెంట్స్, కంప్యూటర్స్ ఇంజనీరింగ్ చేసి తర్వాత బయటికి వెళ్ళి వాళ్ళు ఐఏఎస్ సివిల్స్ కూడా అపియర్ అయ్యి ఐపీఎస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో బయట కంట్రీస్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూసారా మెటా ఏఐ ఫేస్బుక్ లో వర్క్ చేస్తున్నారు యూకే లో. సో అండ్ యుఎస్ఏ ప్రొడక్ట్ మేనేజర్ అట్ విసా యుఎస్ఏ, చాలా వరకు యుఎస్ఏ లోనే ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు అనమాట. అండ్ వీళ్ళందరూ స్టిల్ మనకి యూనివర్సిటీతో టచ్ లో ఉన్నారు. ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ కి ఎప్పుడైనా ఏదైనా గైడెన్స్ కావాలన్నా వాళ్ళు ఎప్పుడు అవైలబుల్ లో ఉంటారు. వాళ్ళ మెయిల్ ఐడీస్ అన్ని మనకి యూనివర్సిటీతో ఉంటాయి. దే కెన్ రీచ్ దమ్ అవుట్ డైరెక్ట్లీ. యూనివర్సిటీలో ఇన్ క్యాంపస్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి. హాస్పిటల్స్ అంటే ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ కి స్టే చేస్తున్న స్టూడెంట్స్ కి యాజ్ ఐ సెడ్ ఇంతకు ముందు హాస్టల్ ఫెసిలిటీస్ ఏ స్టూడెంట్ బయట ఉండాల్సిన అవసరం లేదు. సో హాస్టల్ లో ఉన్న స్టూడెంట్స్ అందరికి హాస్పిటల్ ఫెసిలిటీ కూడా ఉంది, ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, అంబులెన్స్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ప్రొవైడ్ చేసే హెల్త్ సర్వీసెస్ మన ట్రీట్మెంట్స్ కాదు మన కన్సల్టేషన్ వీటన్నిటికి కూడా ఎలాంటి చార్జ్ అయితే చేయరు. ఇంకొకటి ఏంటి అంటే హాస్పిటల్ లో డాక్టర్స్ కూడా ఇక్కడే ఉంటారు అనమాట. ఎందుకంటే ఇది 350 acres క్యాంపస్ కాబట్టి డాక్టర్స్ కి కూడా ఇక్కడే క్వార్టర్స్ ఇచ్చారు, వాళ్ళు ఇక్కడే ఉంటారు. వన్స్ మీరు క్యాంపస్ లో వదిలి వెళ్ళిన తర్వాత ఇక్కడ దొరకందంటూ ఏమీ లేదు. హాస్పిటల్స్, స్కూల్స్, షాపింగ్స్, మనకు కావాల్సిన వస్తువులు సో అన్ని ఇన్ క్యాంపస్ ఉంటాయి కాబట్టి మీరు సురక్షితంగా ఉంటారు. మీ పిల్లలు ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత అని మీరు గట్టిగా నమ్మొచ్చు. సో యూనివర్సిటీలో ఉన్న గర్ల్స్ స్టూడెంట్స్ అందరికి నాట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ లేదా ఎంబీఏ, మెకానికల్ ఇంజనీరింగ్ అందరి గర్ల్స్ స్టూడెంట్స్ కి లోపలే హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఈ హాస్టల్ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ మనకి విల్లాస్ ఉంటాయి కదా గేటెడ్ కమ్యూనిటీ అలా ఉందన్నమాట. అండ్ లోపల ఆల్మోస్ట్ మనకి 3-4 బిల్డింగ్స్ ఉన్నాయి 3 స్టార్ రేటెడ్ అనమాట. క్లెన్లీనెస్ లో గానీ, మెయింటెనెన్స్ లో గానీ, హైజీన్ లో గానీ. సో ఇలాంటి హాస్టల్స్ లో ఉండడం వల్ల సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇలాంటి హాస్టల్స్ లో ఎలా ఉంటది అంటే ఇది ఇన్ క్యాంపస్ అంటే యూనివర్సిటీ లోపలే ఉంటాయి. దీనికి పక్కనే ఆనుకొని సైనిక్ స్కూల్ ఉంది. సైనిక్ స్కూల్ అంటే మీ అందరికి తెలుసు కదా, సైనిక్ స్కూల్ నడుస్తున్న చోట ఎంత సెక్యూరిటీ ఉంటుందో అలాంటి స్కూల్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఇన్ క్యాంపస్ యూనివర్సిటీ లోపల. అండ్ గర్ల్స్ స్టూడెంట్స్ కి అట్ మోస్ట్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట గణపతి యూనివర్సిటీలో. సో ఎక్కడికి వెళ్ళి బయట చేరాల్సిన అవసరం లేదు. ఈ క్యాంపస్ లోనే అన్ని దొరుకుతాయి. మనకి 350 acres క్యాంపస్ ఉంది లోపల. మనకి ఏ కావాలన్నా ఎలాంటి వస్తువు కావాలన్నా జస్ట్ ఒక 2 అడుగుల దూరంలో అంత సదుపాయాలు మనకి అందిస్తున్నారు అనమాట గణపతి యూనివర్సిటీ వాళ్ళు. సో ఎవరైనా ఆడపిల్లలు జాయిన్ చేయాలి, అది అహ్మదాబాద్ లో జాయిన్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి. అందుకోసం స్పెసిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గర్ల్స్ హాస్టల్స్ ఎలా ఉంటాయి అనేది. గర్ల్స్ హాస్టల్ సేఫ్ అండ్ సెక్యూరిటీ ఫస్ట్ ప్లేస్ ఇస్తారనమాట గణపతి యూనివర్సిటీలో. ఇప్పుడు మన బాయ్స్ హాస్టల్ దగ్గర ఉన్నామండి. ఇది టోటల్ అపార్ట్మెంట్ సిస్టమ్. అంటే ఒక్కొక్క అపార్ట్మెంట్ లో 2 BHK అంటే 2 బెడ్రూమ్లు ఉంటాయి అనమాట. సో ప్రతి హాస్టల్ లో ప్రతి రూమ్ కి 2 ACs ఉన్నాయి. నా వెనకాల మీరు కనిపిస్తున్న ఫుటేజ్ లో చూడొచ్చు అనమాట. ఇది మొత్తము ఆల్మోస్ట్ 16 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. దీనికి అటాచ్డ్ మీకు మెస్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. ఇదంతా బాయ్స్ హాస్టల్. చూడొచ్చు మీరు ఆ ఫెసిలిటీ లేదు ఈ ఫెసిలిటీ లేదని చెప్పొచ్చు. మరి నార్మల్ గా గేటెడ్ కమ్యూనిటీలో ఎలా ఉంటాయి అపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ సేమ్ అలాగే ఉన్నాయి. ఇవన్నీ బాయ్స్ హాస్టల్స్. సో ఇవన్నీ ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఫర్ బాయ్స్. గణపతి యూనివర్సిటీలో ఉన్న స్పోర్ట్స్ అకాడమీ దగ్గరికి వచ్చేసాము. ఇది 25 ఎకరాల్లో స్ప్రెడ్ అయి ఉందన్నమాట. 25 ఎకరాలు అంటే అసలు ఏమేమి బిల్డ్ చేశారు, ఏ స్పోర్ట్స్ ఇండోర్ అండ్ అవుట్డోర్ అవైలబుల్ ఉందో చూద్దాం. వెళ్లే ముందు అయితే మనకు ఒక చిన్నపాటి బ్లూ ప్రింట్ అయితే ఇక్కడ పెట్టారు. ఇది చూడొచ్చు మీరు. సో స్పోర్ట్స్ కాంప్లెక్స్, రన్నింగ్ ట్రాక్ ఉంది అండ్ టెన్నిస్ కోర్ట్, లాన్ టెన్నిస్ అండ్ సెక్యూరిటీ క్రికెట్ గ్రౌండ్. సరే రండి లోపలికి వెళ్ళి డైరెక్ట్ గా చూద్దాం. సో వెరీ ఫస్ట్ మనకు కనిపించింది బ్యాడ్మింటన్ కోర్ట్.
చూద్దాం ఎలా ఉంది లోపల. వావ్, సో చాలా పెద్దగా ఉంది. నేను చిన్నదేమో అనుకున్నాను కానీ చూడండి, వుడెన్ ఫ్లోర్ ఉన్న బ్యాడ్మింటన్ కోర్ట్ చాలా పెద్దదే ఉంది. వెల్ మెయింటైన్డ్ కూడా చాలా చక్కగా ఉంది. సీటింగ్ కెపాసిటీ కూడా ఇచ్చారు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 50 to 60 పీపుల్ కూర్చొని వాచ్ చేయొచ్చు. అండ్ ఈ స్టాండర్డ్స్ అన్ని కూడా మనకి ఒలింపిక్స్ కి మ్యాచ్ అయ్యేటట్లే పెట్టారనమాట. అంటే డైమెన్షన్స్, మనకి కోర్ట్ విడ్త్ అండ్ లెంత్, మెటీరియల్ మనకి ఒలింపిక్స్ కి ఎలా యూజ్ అవుతాయి, మన వింబుల్డన్ వాటన్నిటికి ఎలా ఉంటుందో సేమ్ అవే మెజర్మెంట్స్, అవే మెటీరియల్, అవే విడ్త్, అవే అంబియన్స్ క్రియేట్ అయ్యేలా పెట్టారనమాట. నెక్స్ట్ ఏమున్నాయో చూద్దాం. సో బ్యాడ్మింటన్ కోర్ట్ చూసాం కదా, మనం ఇంకా స్ట్రైట్ గా వచ్చేస్తే మనకి అవుట్డోర్ ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మీకు చూపిస్తాను. అసలు 25 ఎకరాల్లో కట్టారు అంటే ఏం కట్టారు అనుకున్నారు కానీ రన్నింగ్ ట్రాక్ కట్టారు, ఫుట్బాల్ కోర్ట్ కట్టారు, ఫుట్బాల్ కోర్ట్ కట్టారు, క్రికెట్ అండ్ లాన్ టెన్నిస్, అటుపక్క చూస్తే మనకి బాస్కెట్ బాల్ అండ్ అవుట్డోర్ బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి కూడా సరదాగా ఆడుకోవడానికి అది కూడా కట్టారు. 25 acres వీళ్ళు జస్ట్ ఇలా వదిలేశారు అనమాట. చాలా యూనివర్సిటీలో స్పేస్ అనేది చాలా పొదుపుగా వాడతారు అనమాట. సో ఇక్కడ మనం చూస్తే చాలా విరాళంగా వదిలేశారు స్టూడెంట్స్ కి. స్టడీస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో దీన్ని బట్టి మనం చూస్తే స్పోర్ట్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఇంకా మనం ఇండోర్ లో చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఒక్కసారి రండి. ఇందాక మనం ఓన్లీ చూసింది బ్యాడ్మింటన్ కోర్ట్. నెక్స్ట్ మనం చూడబోయేది టేబుల్ టెన్నిస్ ఉంది. అవన్నీ చూద్దాం రండి. నాకు రైట్ అంతా కూడా ఎంత స్పేషియస్ గా ఉందో. నాకు లెఫ్ట్ లో చూస్తే ఎవరెవరు మెడల్స్ సాధించారో, ఏ స్పోర్ట్స్ లో సాధించారో కూడా ఉందన్నమాట. చూసారా బ్రాంజ్. ఇక్కడ అన్ని స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటే, ఇక్కడ చూసారా అక్షత్ గండేచాకి అక్కడ మనకి హైదరాబాద్ చాదర్ కట్టి హైదరాబాద్ లో కూడా ఒక వెయిట్ కేటగిరీస్ 45 కరాటేలో వచ్చింది. అమేజింగ్. సో టేబుల్ టెన్నిస్ ఉంది మనకి. లోపలికి వెళ్ళి ఒక్కసారి ఎలా ఉందో చూద్దాము. అరే ఇది ఓన్లీ ఆడియన్స్ కి అనుకుంటా. కింద ఉన్నాయి టేబుల్స్ అన్ని. రైట్ సైడ్ టేబుల్ టెన్నిస్ ఉంది, అట్ సైడ్ స్క్వాష్ కోర్ట్ ఉంది. మనం టెన్నిస్ బాల్ తో స్క్వాష్ ఆడతాం కదా సేమ్. సో ఇప్పుడు నేను పైన నిల్చున్నాను కదా, ఇది ఓన్లీ ఆడియన్స్ కోసం అనమాట. చక్కగా కట్టుకున్నారు, ఎవరికి ఇబ్బంది లేకుండా 3 tables పెట్టారు, ఒకటి ఉండాలి అని కాకుండా. సో టేబుల్ టెన్నిస్ చూసాం కదా, అటు కొంచెం ముందుకు వస్తే ఇక్కడ పూల్ ఏరియా కూడా ఉంది. స్విమ్మింగ్ పూల్ కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి కదా మనకి, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. సో స్విమ్మింగ్ పూల్ కి కూడా వీళ్ళ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. వావ్, నార్మల్ పూల్ అనుకున్నాను యూనివర్సిటీలో అనగానే. ఇది ఏ ఒలింపిక్ మనకి గేమ్స్ ఉంటాయి కదా వాటన్నిటికీ ఎక్కడా తీసిపోనట్టుగా పెట్టారు, అదే స్టాండర్డ్స్ లో పెట్టారు. అంతే పెద్ద పూల్ ఇది. చూడొచ్చు మీరు ఒకసారి. ఇది ఒక మల్టీ యూస్ కోర్ట్ అనమాట. మనం ఇప్పుడు అన్ని చూసాం కదా, డిఫరెంట్ కోర్ట్స్ చూసాము డిఫరెంట్ గేమ్స్ కి. అలాగే ఇది ఒక స్పేర్ కోర్ట్ అనమాట. ఎప్పుడైనా మనకి యూనివర్సిటీ కాంపిటీషన్స్ జరిగినప్పుడు అకామిడేట్ చేయడానికి ఎలా కావాలంటే ఆ స్పోర్ట్ కి తగ్గట్టుగా మార్చుకునే కోర్ట్ అనమాట. ఇది జస్ట్ ర్యాండమ్ గా అలా ఉంటది. ఎప్పుడు ఏ గేమ్ కి కావాలో అలాగే దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్లీ జిమ్ అండి. స్టూడెంట్స్ అందరూ స్పోర్ట్స్ ఎంత ఇష్టంగా ఆడతారో అంతే ఇష్టంగా జిమ్ కి వెళ్ళాలి కూడా అని అనుకుంటారు. సో జిమ్ కూడా ప్రొవైడ్ చేశారు గణపతి యూనివర్సిటీలో. ఒక్కసారి జిమ్ ఎలా ఉందో చూద్దాం. సో చూసారు కదండి, గణపత్ యూనివర్సిటీ 350 acres లో ఉన్న యూనివర్సిటీ. స్టూడెంట్స్, ప్రొఫెసర్స్, ఐఐటి ప్రొఫెసర్స్, హాస్పిటల్ మెంబర్స్, హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అందరికీ ఇక్కడే ఫెసిలిటీస్ అన్నమాట. ఇక్కడే క్వార్టర్స్ ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే టాప్ మల్టీనేషనల్ కంపెనీస్ తో టైఅప్ అయి ఉంది. కరికులం విషయానికి వస్తే ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులం అండి. అంటే ఎప్పటి నుంచో మనం పాతకాలం నుంచి చదువుతున్న చదువులు అయితే కాదు, ఇప్పుడు బయటికి వెళ్తే మనకి ఏ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంటో ఆ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. హాస్టల్ విషయానికి వస్తే మీ అందరికి చూపించినట్టు 16 పైగా హాస్టల్స్ ఉన్నాయి, 55కు పైగా లాబొరేటరీస్ ఉన్నాయి, అండ్ 4 పైగా లైబ్రరీస్ ఉన్నాయి. అన్ని విషయాలు ఆలోచించి ఒక స్టూడెంట్ ఫ్రెండ్లీగా పెట్టిన యూనివర్సిటీలా అనిపించింది. 1997 లో పెట్టారు ఈ యూనివర్సిటీ. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ మొత్తం ఇప్పుడు ఏ స్టూడెంట్ కైనా ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఎలాంటి అసౌకర్యం కలగకుండా A to Z వాళ్ళ రిక్రూట్మెంట్, ఫుడ్, స్టే, ఎడ్యుకేషన్, ఎక్స్పోజర్ ఎవ్రీథింగ్ కవర్ చేసే యూనివర్సిటీ. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. దగ్గరుండి మిమ్మల్ని ఇక్కడ తీసుకొస్తారు. మీరు ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది యూనివర్సిటీ పెట్టట్లేదండి, రీసోర్స్ వాళ్ళు మీకు అందిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బెస్ట్ యూనివర్సిటీస్ ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటారు ప్రతి అకాడమిక్ ఇయర్. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఫీజులు ఎక్కువ అనుకుంటున్నారేమో, మన ఆంధ్రాలో ఉన్న ఇంజనీరింగ్ ఫీజులతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. సెమిస్టర్ కి 70,000. అది కూడా నేను పే చేయలేను, మా పేరెంట్స్ కి బర్డెన్ కాకూడదు అనుకుంటున్నాను అంటే
రీసోర్స్ వాళ్ళు దగ్గరుండి మీకు లోన్ అప్రూవ్ చేస్తారు. సో నాకు ఎలాంటి లోన్ రాదేమో, నా దగ్గర ప్రాపర్టీ అష్యూరెన్స్ ఏం లేదనుకుంటున్నారా? అష్యూరెన్స్ లేకుండా స్టూడెంట్స్ లోన్స్ వస్తాయి. అది ఎవరు ఇస్తారు, ఎలాంటి బ్యాంక్స్ ఇస్తారు అన్నది కూడా మీకు గైడెన్స్ దగ్గరుండి రీసోర్స్ వాళ్ళు చెప్తారనమాట. జీరో ఇంట్రెస్ట్, అది కూడా మీకు లోన్ ఇవ్వడంతో పాటు మీరు తిరిగి ఇంట్రెస్ట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు వారికి రిటర్న్ చేస్తున్నప్పుడు. మొత్తం స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉన్న ఎన్వైరన్మెంట్, అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్, అలాగే ఫీ స్ట్రక్చర్ కూడా డిజైన్ చేశారు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి. ప్రతి వీక్లీ విజిట్స్ ఉంటాయి. మీరు ఒక్కసారి వచ్చి యూనివర్సిటీ చూసుకొని, మీ పేరెంట్స్ తో చూసుకొని, అన్ని నాకు బాగున్నాయన్న తర్వాతే చేరండి. మీరు చూసి మీ అంతటి మీరు డెసిషన్ తీసుకోండి.